హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, మనకి పాతకాలంలో ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే చాలామంది డాబా పైన ఇంటి మిద్ద మీద పడుకునేవాళ్ళు కదా ఫ్రెండ్స్. పడుకొని తెల్లవారవగానే లెగిసి కుటుంబం మొత్తం సంతోషంగా, అంటే ఇక్కడ కూడా అలాగే అనమాట ఫ్రెండ్స్. అంటే తాతగారు, నాయనమ్మ, అలాగే తండ్రి, తల్లి, అక్కయ్య, తమ్ముడు అనమాట ఫ్రెండ్స్. సింపుల్గా కుటుంబం వచ్చేసి అలాగే తాతయ్య ఏమో కుర్చీలో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటారనమాట. అమ్మమ్మేమో మనవరాలకి జడ వేస్తూ ఉన్నట్లు అనమాట. తమ్ముడేమో కొబ్బరి నూనె డబ్బా పట్టుకున్నట్లు, తల్లి ఏమో మామూలుగా కింద కూర్చుందనమాట. చూడండి ఫ్రెండ్స్, తల్లి ఏమో పక్కన వాటర్ జగ్గు అలాగే గ్లాసులు పట్టుకున్నట్లు, నాన్నగారేమో సింపుల్గా నిల్చొని పొద్దున్నే లెగవగానే మామూలుగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు కదా, అంటే వ్యాయామం లాగా ఇక్కడ కూడా చెయ్యి అంటే మామూలుగా ముందుకు చాపి పిడికిలు బిగించి చేస్తున్నట్లుగా అనమాట. సింపుల్గా పక్కనంతా కూడా డాబా కాబట్టి మనకి వాటర్ ట్యాంకీ అనేది సింపుల్గా కనిపిస్తుంది అనమాట. చూడండి, సింపుల్గా ట్యాంకర్ లాగా అమ్మగారేమో కింద కూర్చున్నారు. మంచం మీదేమో నాయనమ్మ అలాగే పిల్లలు అనమాట. పాప అలాగే బాబు కూర్చున్నట్లు అనమాట. పాపకేమో వాళ్ళ నాయనమ్మ మనవరాలకి జడ వేస్తూ ఉన్నట్లుగా అనమాట. సింపుల్గా డ్రాయింగ్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రాయింగ్ అనేది వేస్తున్నానో తప్పకుండా డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే చెట్లు, ఆకాశంలో సూర్యుడు, పక్షులు ఎగురుతున్నట్లుగా, అలాగే డాబా పైకి మనకి చెట్లు, కొమ్మలు, ఆకులు అవన్నీ వస్తాయి కదా. అలాగే 2 పావురాళ్ళు కూడా మామూలుగా గట్టు మీద కూర్చున్నట్లుగా వేశానమాట. సింపుల్గా చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా అనిపించింది. మంచి క్లైమేట్లో ఇలాంటి తెల్లవారుజామున పొద్దున్నే మనకి ఎలాంటి సంతోషకరమైన క్లైమేట్లో ఉంటామో ప్రతి ఒక్కళ్ళు ఇలాంటివి కూడా అనుభవించే ఉంటాం ఫ్రెండ్స్. నాకు తెలిసిన చిన్ననాటి జ్ఞాపకాలు ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా ఇలాంటి డ్రాయింగ్స్ లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి పాతకాలంలో ఇలాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటికి కూడా పల్లెటూరుల్లో ఇప్పటికి కూడా డాబా పైన పడుకోవటం, చల్లటి ప్రకృతి వాతావరణంలో డాబా పైన చల్లటి గాలి కోసం పడుకుంటారు కదా ఫ్రెండ్స్. పడుకొని తెల్లవారుజామునే లెగవగానే ఇలాంటి ఒక అందమైన వాతావరణం అనేది కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈరోజు కూడా చూడండి, అబ్బాయి ఏమో బాబు కొబ్బరి నూనె డబ్బా పట్టుకున్నాడు అనమాట. తమ్ముడు చూడండి ఫ్రెండ్స్, అక్కయ్య కూర్చుంది. అలాగే నాయనమ్మ గారేమో జడ వేస్తున్నట్లుగా అనమాట. సింపుల్గా బాబు అంటే మామూలుగా బన్నీని వేసుకున్నట్లుగా అనమాట. సింపుల్గా చిన్నపిల్లలు కాబట్టి. అలాగే తాతయ్య గారు కూడా బన్నీని వేసుకున్నట్లుగా, అలాగే లుంగీ కట్టుకున్నట్లుగా వేశాము. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు మామూలుగా ప్యాంటు షర్ట్ లాగా వేయాలన్నా వేసుకోవచ్చు అనమాట, అది మన చాయిస్. నేను ఇక్కడ కూడా సింపుల్గా ఫాదర్ గారేమో ప్యాంటు షర్ట్ వేసుకున్నట్లుగా వేశాను, పాప ఏమో గౌన్ వేసుకున్నట్లు వేశాను. అమ్మమ్మ గారు అలాగే అమ్మగారు ఇద్దరు నాయనమ్మ గారు అమ్మ ఇద్దరు శారీ కట్టినట్లుగా వేశాను అనమాట. పెద్ద ఆవిడికి అలాగే కళ్ళద్దాలు పెట్టాను అనమాట. సింపుల్గా చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రాయింగ్ వేస్తున్నానో తప్పకుండా చూడండి. సైడ్ ఫేస్ అనమాట, పక్కన నుంచి మనకి సైడ్ యాంగిల్లో ఈ లుక్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఎదరు ముఖాలు అయితే మనకి డైరెక్ట్ ఫేస్ లుక్ ఉంటుంది. మనం అవి చెక్ చేసుకుంటూ వేయాలన్నమాట. పాప ఏమో అమ్మకెళ్ళి చూస్తూ ఉన్నట్లుగా అనమాట. అమ్మగారు కూడా సైడ్ నుంచి చూస్తున్నట్లుగా అనమాట. తమ్ముడు కూడా చూస్తున్నట్లుగా. మనం లుక్స్ కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్. అంటే చూపు అనేది ఎటువైపుగా వేస్తున్నాము చూసే విధానం కూడా వాళ్ళు ఒకరికొకరు చూసుకుంటున్నట్లుగా వేస్తూ ఉంటే లుక్ అనేది చాలా అందంగా ఉంటుందన్నమాట. సంబంధం లేనట్లుగా వేయకూడదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనం చెక్ చేసుకుంటూ వేయాలన్నమాట. డ్రాయింగ్ అనేది బాబేమో కొబ్బరి నూనె డబ్బా పట్టుకున్నాడు కదా, దానికి వెళ్ళి చూస్తున్నట్లుగా వేసామన్నమాట. సింపుల్గా చూడండి. అలాగే నాయనమ్మ గారు, అదిగో చూడండి ఫ్రెండ్స్, నాయనమ్మ గారు అమ్మాయికి జడలో చెయ్యి పెట్టారనమాట. ఎడం చెయ్యి పెట్టినట్లుగా అనమాట. అలాగే ఫేస్ లుక్ చూడండి, ఎదరికి వేసామన్నమాట. చూడండి, స్పెట్స్ వేశాను. చూడండి, బొట్టు పెట్టామన్నమాట, జడ వేసాము. సింపుల్గా హైలైట్ కోసం నేను లాస్ట్లో కలర్స్ అనేది నాకు నచ్చిన కలర్స్ అయితే వేయడం జరిగింది. మీకు ఎటువంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మనకి పెన్సిల్ డ్రాయింగ్ విధంగా ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసి బ్లాక్ పెన్ పెట్టి డబల్ లైన్ అనేది వేసామన్నమాట. వీళ్ళంతా కూడా మంచం మీద కూర్చున్నట్లు అనమాట. ముగ్గురు
నాయనమ్మ గారు అలాగే పాప బాబు మంచం మీద కూర్చున్నారనమాట సింపుల్గా. అలాగే ఫాదర్ ఏమొచ్చేసి నాన్నగారేమో మామూలుగా నిల్చున్నారు, తాతయ్య గారేమో కుర్చీలో కూర్చున్నట్లుగా వేసామన్నమాట. మనకి స్ట్రైట్ లైన్స్ లాగా వేసుకోవచ్చు, లేదా అడ్డగీతల్లాగా అయినా వేసుకోవచ్చు. నవారి మంచాలు అంటారు కదా, పాతకాలంలో నవారి మంచాలు అంటారు. చెక్క మంచం లాగా ఉంటుంది, లేదా ఇనప మంచాలు కానీ చాలా రకాల మోడల్స్ ఉంటాయి. నేను ఇక్కడైతే చెక్క మంచం మోడల్ లాగా వేసాను అనమాట. నవారి ఉంటుంది కదా, వేసుకున్నాం అనమాట. అట్లా వేసాను సింపుల్గా. మీకు ఎలాంటి కలర్స్ అయినా వేసుకోండి, మనకి షూటబుల్ అయ్యే కలర్స్ వేసుకుంటే లుక్ అనేది హైలైట్గా ఉంటుంది అనమాట. నాకు ఇక్కడ నచ్చిన కలర్స్ వాడాను. చూడండి, మనకి చెక్స్ నిలువుగా అయినా వేసుకోవచ్చు, అడ్డంగా అయినా వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనకి చెక్కకి డిజైన్ లాగా వేసాను అనమాట. అలాగే మనకి కార్నర్స్ అంటే డాబా పైన మూలలు మనకి ఈ యాంగిల్లో వేసుకోవాలన్నమాట. నేను చూడండి ఈ యాంగిల్లో వేసాను. అలాగే తాతయ్య గారు కూర్చున్నారన్నాను కదా, సైడ్ యాంగిల్లో మనకి ఫేస్ కట్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ భాగం వరకు కనిపిస్తూ ఉన్నట్లుగా వేసామన్నమాట. మనకి అంటే గుండులాగా వేయచ్చు, అంటే బట్టతల్లాగా వేయచ్చు. పెద్దవాళ్ళు అంటే కొంచెం ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళకి బట్టతల్లాగా కూడా వేయచ్చు, లేదంటే హెయిర్ ఉన్నట్లుగా కూడా సింపుల్గా వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఇక్కడ ఫస్ట్ నేను బట్టతల్లాగా వేశాను. మనకి వద్దు అనుకుంటే లీవ్ చేసుకొని మామూలుగా హెయిర్ ఉన్నట్లుగా కూడా వేసుకోవచ్చు. పెద్దవాళ్ళు కొంచెం వయసు రీత్యా పెద్దరికం ఉన్నవాళ్ళు అంటే కొంచెం బట్టతల్లాగా అవ్వచ్చు అనమాట. అందుకని అలా వేశాను, పెద్ద వయసు వాళ్ళలాగా ఉండడం కోసం, లుక్ అవ్వడం కోసం అలా వేశాను. మీకు అలా వద్దనుకుంటే హెయిర్ వేసుకోవచ్చు. చూడండి, పేపర్ పట్టుకొని చదువుతున్నట్లుగా అనమాట సింపుల్గా. పొద్దున్నే చాలామంది ఇళ్లలో అలాగే చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్, అంటే పేపర్లో న్యూస్ అనేది అప్డేట్స్ తెలుసుకుందామని ప్రతి ఒక్కళ్ళు చదువుతూ ఉంటారు. ఇప్పుడు కూడా కొంతమందికి ఆ హ్యాబిట్ ఉంటుంది, మంచి హ్యాబిట్. చూడండి ఇక్కడ కూడా అలాగే తాతయ్య గారు బన్నీని వేసుకొని పేపర్ చదువుతున్నట్లుగా అనమాట. చూడండి, అలాగే డాబా పైన మనకి కార్నర్స్ మూలలు అలాగే వస్తాయి ఫ్రెండ్స్. ఆ విధంగా వేసాను అనమాట. వేసి కింద నుంచి గుబురు చెట్లు, కొంచెం ఆకులు మోడల్ చెట్లు, రకరకాల చెట్లు లాగా కూడా వేసామన్నమాట. పేపర్ మీద సింపుల్గా ఏబిసిడి లాగా బ్యూటిఫుల్ ఫ్యామిలీ, లవ్లీ ఫ్యామిలీ, మన ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. నేను సింపుల్గా అలా రాశాను అనమాట. మీకు ఏదైనా వర్డ్స్ నచ్చితే ఆ వర్డ్స్ అయినా రాసుకోవచ్చు, బట్ నేను అలా వేశాను సింపుల్గా. చూడండి, అలాగే ఇప్పుడు మనకి తెట్టె గోడ మీద అంటే చిన్న గోడ ఉంటాయి అన్నమాట కదా ఫ్రెండ్స్, డాబా పైన ఎడ్జెస్, ఆ ఎడ్జెస్ మీద పావురాళ్ళు కూర్చున్నట్లుగా వేసామన్నమాట. 2 పావురాళ్ళు. మీకు అలా పావురాళ్ళు కూడా అంటే పొద్దున్నే పావురాళ్ళు, పిచ్చుకలు, మనకి చిలకలు, చాలా మోడల్స్ వస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్. అంటే తెల్లవారినే కాకులు అరుస్తూ మనకి చాలా చక్కని వాతావరణం అనమాట. ప్రకృతి అందాల్లో చక్కగా ఇక్కడ పావురాలు వచ్చినట్లుగా వేసామన్నమాట. అలాగే సూర్యుడు, ఆకాశంలో పక్షులు ఎగురుతున్నట్లుగా కూడా సింపుల్గా వేసాము. చిన్నది అది బిట్ అనేది స్కిప్ అయినట్టుంది, చెక్ చేసుకోండి, నో ప్రాబ్లం. సింపుల్గా చూడండి, ప్రతి ఒక్కటి మీకు పిన్ టు పిన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తారో తప్పకుండా నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చితే ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్లు షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, సైడ్ యాంగిల్లో వాళ్ళ నాన్నగారు అనేది సింపుల్గా గోడకి అట్లా తెట్టెగోడ మీద చేతులు పెట్టి నిల్చున్నట్లుగా వేసామన్నమాట. ఒక చేయమో ఎక్సర్సైజ్ చేస్తున్నట్లుగా వేసాము. అలాగే సైడ్ యాంగిల్లో లెఫ్ట్ సైడ్ భాగం వరకే మనకి ఫ్రంట్కి కనపడుతూ ఉంటుంది మనం చూసే యాంగిల్లో, అందుకని అలా వేసామన్నమాట. అలాగే గుబురు చెట్లు, అలాగే పక్క బిల్డింగ్ది మనకి సింపుల్గా ట్యాంకీ ఒకటి, మనకి సింటెక్స్ మోడల్ లాంటివి మనకి ట్యాంకర్లు బ్లాక్ కలర్ మోడల్ లాగా వేసామన్నమాట. వేసి అలాగే యాంటీనా ఉన్నట్లుగా కూడా వేసాము డాబా పైన. చూడండి, సింపుల్గా వాళ్ళకి కూడా పైన ఒక గది ఉన్నట్లుగా పైకి వెళ్ళడానికి అడ్జస్ట్ లాగా వేసాము. చూడండి, మీకు అర్థమవడం కోసం ప్రతిదీ తెలియజేస్తున్నాను అనమాట. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆ వీడియో నచ్చినట్లయితే చూడండి, ట్యాంకర్ అనమాట, ట్యాంకర్ లాగా వేసాము. చూడండి ఫ్రెండ్స్, అలాగే లుక్ పరంగా మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. యాంటీనా వేసామన్నమాట. యాంటీనా చూడండి ఫ్రెండ్స్, యాంటీనా ఉన్నట్లుగా వేసాము. అంటే పాతకాలంలో మనకి టీవీకి కనెక్ట్ అవ్వడానికి యాంటీనాస్ ఉండేవి కదా ఫ్రెండ్స్, అలా వేసామన్నమాట. అలా వద్దంటే స్కిప్ చేసుకోండి, నో ప్రాబ్లం. సింపుల్గా ట్యాంకర్ ఉన్నట్లుగా పెట్టుకోవచ్చు. మనకి
చూడండి ఫ్రెండ్స్, అలాగే మూలలు వాళ్ళది వరకు పక్క బిల్డింగ్ వరకు అక్కడ క్లోజ్ అవుతుంది కాబట్టి అలా వేసాం. అలాగే మధ్య మధ్యలో మనకి గుబురు చెట్లు చెప్పాను కదా ఫ్రెండ్స్, గుబురు చెట్లు లాగా అలాగే సింపుల్గా ఆకులు మోడల్ ఉన్న చెట్లు లాగా కూడా వేసుకోవచ్చు. నేను అలా వేసాను అనమాట. చూడండి, మనకి రకరకాల చెట్లులాగా వేసుకోవచ్చు. నేను ఇక్కడ సింపుల్గా 2-3 రకాలలాగా వేసాను, 2 రకాలలాగా. మీ ఇష్టం, మీకు ఇంకా మోడల్స్ లాగా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. అంటే డాబా పైకి కొంచెం వాలుతూ కనపడతాయి కదా ఫ్రెండ్స్, అలా అనమాట. మంచిగా లుక్ అయితే ఆ విధంగా వచ్చేటట్లుగా వేసాననమాట. చూడండి, అమ్మగారేమో కింద కూర్చున్నారు, మంచం మీదేమో నవారి మంచం మీద మామూలుగా నాయనమ్మ గారు పాప బాబు కూర్చున్నాడు, తాతయ్య ఏమో కుర్చీలో కూర్చున్నారు. అలాగే కార్నర్లో వాళ్ళ నాన్నగారు అనేవి నిల్చున్నాడు అనమాట. నిల్చొని ఎక్సర్సైజ్ లాగా చేస్తున్నట్లుగా అనమాట. పక్కనేమో ట్యాంకర్ కనిపిస్తున్నట్లుంది. అలాగే గుబురు చెట్లు, ఆకాశంలో సూర్యుడు, పక్షులు ఎగురుతున్నట్లు సింపుల్గా అనమాట. అలాగే అమ్మగారు కింద కూర్చొని వాటర్ జగ్గు అలాగే 2 గ్లాసులు పెట్టామన్నమాట. సింపుల్గా మీకు లుక్ అయితే తెల్లవారుజామున ఇలాంటి వాతావరణం అనేది చక్కగా కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. పల్లెటూరులో ఎక్కువగా అనిపిస్తుంటుంది. చూడండి, ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసిన తర్వాత నేను బ్లాక్ పెన్ పెట్టి డబల్ లైన్ అనేది కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత పావురాలకి యాష్ కలర్ లాగా వేశాను. చూడండి, వాటి లుక్ అయితే మనకి వాటికి ఈకలకి వాటికి అలా వేసాను అనమాట. యాష్ కలర్ లాగా అలాగే వేశాను. అలాగే నవారు మంచానికి పాతకాలాలు ఎక్కువగా నవారు మంచాలకి పెసర గ్రీన్ కలర్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్, అందుకని ఆ కలర్ యూజ్ చేశాను అనమాట. మీకు ఆ కలర్ వద్దు అనుకుంటే మీకు నచ్చిన కలర్స్ అయినా యూజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సింపుల్గా నేను మామూలుగా మనకి చెట్టు యొక్క కాండానికి వచ్చేసి బ్రౌన్ కలర్ లాగా షేడ్ లాగా వేశాను కొమ్మలకి. అలాగే ఆకులకు వచ్చేసి డార్క్ గ్రీన్ వేశాను. అలాగే గుబురుగా ఉండే చెట్లకి అయితేనేమో ప్యారెట్ గ్రీన్ కలర్ యూజ్ చేశాను అనమాట. కలర్స్ అయితే నాకు నచ్చిన కలర్స్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, గుబురు చెట్టుకు కూడా కాండాలకి బ్రౌన్ కలర్ అండ్ మెరూన్ మిక్స్డ్ కలర్ యూజ్ చేశాను. చూడండి, కలర్స్ అయితే సూటబుల్ అయ్యే విధంగా చూసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ప్యారెట్ గ్రీన్ కలర్ యూజ్ చేశాను గుబురు చెట్టుకి. అలాగే ఇక్కడ ఆకులున్న చెట్టుకేమో డార్క్ గ్రీన్ కలర్ యూజ్ చేశాను, డిఫరెంట్ లుక్తో ఉంటుందని. మొత్తం ఒకేలాగా కాకుండా కొంచెం డార్క్ లైట్ అలా యూజ్ చేయడం వల్ల హైలైట్గా ఉంటుందని వేసాను అనమాట. చూడండి, అలాగే సూర్యుడికి వచ్చేసి ఆరెంజ్ కలర్ యూజ్ చేశాను, స్కైకి స్కై బ్లూ కలర్ యూజ్ చేశాను. అలాగే మనకి యాంటీనా వాటికేమో యాష్ కలర్ లాగా వాడాను. చూడండి, అలాగే పేపర్ కానీ అదే ఇక్కడ ఫ్లోర్కి వచ్చేసి లైట్ బ్రౌన్ షేడ్ యూజ్ చేశాను అనమాట డాబా పైన. అంటే మనకి రకరకాల కలర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, కొంతమంది పెయింటింగ్స్ అదే ఇంటికి కలర్స్ ఎల్లో అని, ఆరెంజ్ అని, బ్రౌన్ అని, వైట్ అని ఎవరిష్టం వాళ్ళది కదా. అలాగే ఇక్కడ వీళ్ళు ఉన్న ఫ్యామిలీ, బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఉన్న కుటుంబం వచ్చేసి నేను బ్రౌన్ షేడ్ లైట్ షేడ్ యూజ్ చేశాను. చెట్టుకి అవుట్లుక్ వచ్చేసి డార్క్ గ్రీన్ యూజ్ చేశాను అనమాట. చూడండి, యాంటీనాకి యాష్ కలర్ యూజ్ చేశాను. అలాగే మనకి చూడండి ఫ్రెండ్స్, అంటే మనకి ట్యాంకీ దగ్గర మనకి సింటెక్స్ మోడల్ అలాంటివి ఉంటాయి కదా, వాటికి కూడా నేను యాష్ కలర్ అండ్ డార్క్ బ్లాక్ యూజ్ చేశాను, మిక్స్డ్గా వాడాను అనమాట కలర్స్. చూడండి, అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి సూర్యుడికి ఆరెంజ్ యూజ్ చేసి స్కైకి స్కై బ్లూ కలర్ యూజ్ చేశాను. మనం ఏదైనా కలర్స్ వేస్తూ ఉన్న కొద్దీ లుక్ అనేది హైలైట్గా అవుతూ వస్తుందన్నమాట. ఎప్పుడైనా చూసుకోవాలి, అదొకటి లుక్ అనేది సూటబుల్గా ఉంటుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట కలర్స్ అయితే. చూడండి, అలాగే హెయిర్కి బ్లాక్ యూజ్ చేశాను, డార్క్ బ్లాక్ మన ఇష్టం అనమాట. అమ్మగారికి జడలాగా వెనక వైపుకు వేసినట్లుగా వేసాము. పాపాయికేమో హెయిర్ లీవ్ చేసిందే నాయనమ్మ గారు జడ వేయిస్తున్నారు కదా, అందుకని హెయిర్ లీవ్ చేసామన్నమాట పాపాయికి. నాయనమ్మ గారికి ఏమో కొప్ప పెట్టామన్నమాట, జడలాగా వేయలేదు, ముడి పెట్టామన్నమాట. అలాగే పేపర్కి అవుట్లుక్ అంతా బ్లాక్ షేడ్ రుద్దాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే బాబుకి కూడా హెయిర్కి బ్లాక్ వేశాను, అలాగే ఫాదర్కి హెయిర్కి బ్లాక్ వేశాను. మన ఇష్టం, నేను చెప్పాను కదా, మనం పెద్దవాళ్ళకి
అంటే మనకి అలా హెయిర్ ఉన్నట్లుగా వేసుకోవచ్చు, లేదంటే మనకి హెయిర్ లేకుండా కూడా ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్లో చూపించాను కదా, ఇంకా లైట్ హెయిర్ ఉన్నట్టుగా సింపుల్గా వేసాము, లైట్ హెయిర్ ఉన్నట్టు. చూడండి వాళ్ళ డాబా వచ్చేసి యాష్ కలర్ వేసామన్నమాట, పక్కన డాబా వాళ్ళది. ఇది వచ్చేసి బ్రౌన్ షేడ్తో వేసామన్నమాట. చూడండి అలాగే చెక్క మంచం కాబట్టి బ్రౌన్ యూజ్ చేశాను, ఇదేమో డార్క్ బ్రౌన్ యూజ్ చేశాను అనమాట. ఫ్లోర్ వచ్చేసి లైట్ బ్రౌన్ వాడాను. అలాగే వాటర్ క్యాను, అలాగే గ్లాసెస్ మట్టి గ్లాసుల లాగా యూజ్ చేశాను అనమాట, అంటే బ్రౌన్ కలరే యూజ్ చేశాను. చూడండి తాతయ్య గారికి వైలెట్ కలర్ బన్నీన్ లాగా వేసాము, బాబుకి ఎల్లో కలర్ వేసామన్నమాట బన్నీను. చూడండి సింపుల్గా. అలాగే వైలెట్ కలర్ ప్యాంట్ లాగా వేసామన్నమాట, ప్యాంటు. చూడండి అలాగే నాయనమ్మ గారికి బ్లౌజ్ వచ్చేసి గంధం కలర్ లాగా యూజ్ చేసాము, అంటే ఎల్లో. అలాగే యాష్ కలర్ శారీ, పెద్దవాళ్ళకి ఎక్కువగా నేత చీరల టైప్ ఎక్కువ వాడతారు కాబట్టి ఆ కలర్ యూజ్ చేసామన్నమాట. అంటే కొంచెం డల్ కలర్స్ అయితే బాగుంటాయని యూజ్ చేశాను, లైట్ కలర్స్. పెద్దవాళ్ళకి అలాంటివి బాగుంటాయి కదా. అలాగే అమ్మగారికి సింపుల్గా చూడండి పింక్ కలర్ శారీ, అలాగే రెడ్ కలర్ బోర్డర్ లాగా వేశాను, బ్లౌజ్ కూడా రెడ్ బ్లౌజ్ లాగా వేశాను సింపుల్గా. కలర్స్ అయితే నాకు నచ్చిన కలర్స్ యూజ్ చేశాను. అలాగే లిప్స్కి అందరికీ పింక్ వేశాను, పింక్ షేడ్. బ్యాంగిల్స్ అమ్మగారికి పాపాయికి పింక్ కలరే వేశాను అనమాట. ఇక్కడ చూడండి పాపకి గౌన్ వచ్చేసి పింక్ అండ్ స్కై బ్లూ కలర్ లాగా వేశాను అనమాట. కలర్స్ స్కై బ్లూ కలర్ అండ్ పింక్ గౌన్ లాగా వేశాను. బార్డర్కి అలాగే చేతులకి పింక్ వేసామన్నమాట పాపాయికి. చూడండి ఓవరాల్ లుక్ అయితే నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. నాన్నగారికి వచ్చేసి ప్యాంట్ వచ్చేసి పెసర గ్రీన్ ప్యాంట్ లాగా వేసాము. కలర్స్ అయితే నాకు నచ్చిన కలర్స్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి లుక్ అయితే మనం కలర్స్ వేస్తూ ఉన్న కొద్దీ హైలైట్గా వస్తూ ఉంది. లైట్ బేబీ పింక్ వేసాము టీ షర్ట్. చూడండి అలాగే తాతయ్య గారికి లైట్ షేడెడ్ వైలెట్ కలర్ లుంగీ లాగా వేసాము, లైట్ కలర్ లుంగీ లాగా వేసాము. అలాగే స్కిన్ టోన్, అందరికీ బాడీకి స్కిన్ టోన్ వేశాను. కలర్స్ అయితే వేస్తూ ఉన్న కొద్దీ లుక్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎవరైనా ఈజీగా ట్రై చేయొచ్చు, చాలా చక్కగా వస్తుంది. అలాగే కొబ్బరి నూనె బాటిల్ పట్టుకున్నాడు కదా బాబు, దానికి రాయల్ బ్లూ కలర్ యూజ్ చేసాము, స్కిన్ టోన్ వాడాను. అలాగే హౌస్కి లైట్ బ్రౌన్ షేడ్ యూజ్ చేశాను. ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అలాగే కుర్చీకి వచ్చేసి రెడ్ కలర్ చైర్ లాగా వేసాము, రెడ్ చైర్లో కూర్చున్నట్లుగా. చూడండి ఫ్రెండ్స్ ఓవరాల్గా చూడండి స్కిన్ టోన్ వేసాక లుక్ అయితే చాలా బాగుంది. చూడండి అలాగే బ్రౌన్ షేడ్ వాడాను అనమాట, డాబా అంతా కూడా లైట్ బ్రౌన్ షేడ్. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. చూడండి ఓవరాల్గా మీకు నా డ్రాయింగ్స్ ఎలా అనిపించినాయో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. ఇవే కాదు ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా నేను తప్పకుండా డ్రాయింగ్ అనేది వేస్తాను. మీకు నచ్చిన డ్రాయింగ్స్ ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్. నా వీడియోస్కి హైప్ బటన్ ఆప్షన్ ఉంది, హైప్ పాయింట్స్ ఇస్తే ఎక్కువ మందికి నా వీడియోస్ రికమెండ్ చేస్తారు ఫ్రెండ్స్. చూడండి ఓవరాల్గా హైలైట్ కోసం కళ్ళకి డార్క్ చేశానన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వీడియో వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. చూడండి ఓవరాల్గా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.